శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మార్చి 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలిద్దాం. మకర రాశి వారికి ధనస్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ఏదైనా ధనస్థానం ఇంపార్టెంట్ అంటే కుటుంబ స్థానం, వాక్ స్థానం, ధనస్థానం ఈ 3 ప్రధానంగా ఈ మకర రాశి వారికి ఎప్పుడు కూడా కుటుంబపరమైన బాధ్యతలు ఎక్కువగా ఉంటాయన్నమాట. తన సొంత కుటుంబాన్ని కాకుండా వేరే వారిని కూడా ఆదరించడం, వాళ్ళని చదివించడం, వారిని ఏదో పెద్దవారిని చేయడం, ఈ అన్నదమ్ములు కానీ ఈ మేనల్లులను కానీ ఎవరో ఒక బాధ్యత ఈ మకర రాశి అనేది ఉండడం వల్ల జీవితంలో వారు వ్యక్తిగతంగా పెద్దగా ఎప్పుడూ సుఖపడలేకపోతూ ఉంటారు. ప్రస్తుతం ఈ కుటుంబ స్థానంలో రాహు కొంతకాలంగా సంచరించడం వల్ల కుటుంబ విషయాలు చాలా అసంతృప్తిగా నడుస్తూ ఉంటాయి జాతకుడికి. తను ఏది అనుకున్నా ఈ కుటుంబ సభ్యులు దాన్ని సరిగ్గా పాటించకపోవడం, ప్రతి వ్యతిరేకంగా ఉండడం, డైరెక్ట్గానే విమర్శించడం, కుటుంబంలో సరైన గౌరవం ప్రాధాన్యత లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కుజగ్రహం, కుజుడు ఒక విధంగా చతుర్థ లాభాధిపతిగా ధనస్థాన సంచారంలో కుటుంబ పరంగా కొంత ఆదాయం పెరుగుతుంది, స్థిరాస్తుల వల్ల ఆదాయం వస్తుంది. ప్రజెంట్ ఏదన్నా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల కొంత ధనం మీ కుటుంబానికి రావడం జరుగుతుంటుంది. సో దానివల్ల కూడా ఈ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు, విరోధాలు రావడం జరుగుతుంటుంది. కుటుంబంలో ఒకరికి పరకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు షష్ఠ భాగ్యాధిపతిగా ధనస్థాన సంచారంలో మీ కుటుంబ పెద్దలు కలగజేసుకున్నప్పుడు కూడా పెద్దగా ఎవరు వినకపోవడం, ఏదో ఒక లిటిగేషను, అది కోర్టు సమస్య దాకా వెళ్ళొచ్చు. మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చేసిన దానికి మీరు పశ్చాత్తాపం, పనిష్మెంట్ రావచ్చు. మొత్తం మీద ఈ కుటుంబ వ్యవహారాలు మీకు చాలా చికాకు పెడతా ఉంటాయి. ఈ ధన విషయంలో కూడా సేవింగ్స్ అయితే ఉండవు, ఏదో ఒక విధంగా ఆదాయం అయితే వస్తుంది కానీ అవి సేవింగ్స్ జరిగే అవకాశం ఉండదు. కానీ ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు కుటుంబ విషయాల్లో చూసి చూడనట్టు వెళ్ళకపోయినా కొంత కనిపెడుతూ ఉంటే చాలు తప్ప అతిగా ఇన్వాల్వ్ అయి కుటుంబ సభ్యుల్ని క్రమశిక్షణలో దారిలో పెట్టాలనుకుంటే మాత్రం దానికి మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది. కుటుంబం స్ప్లిట్ అయ్యేదాకా వెళ్ళే సూచనలు కూడా కనబడుతుంటాయి. అయితే కొంతవరకు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు తృతీయ స్థానం సంచరిస్తూ కొన్ని కొత్త అవకాశాలు మీకు లభిస్తూ ఉంటాయి. అంటే ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ కొన్ని కొత్త అవకాశాలు రావడం, కొంతమంది కొత్త వారి పరిచయం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటుంది. అంటే గతంలో కొంత నష్టపోయినా, ఇతరులు మీకు నష్టపెట్టినా వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని ప్రోత్సహించి మళ్ళీ మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నంలో పాత మిత్రులు తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా ఏమవుతుందంటే ఈ శుక్రుడు యోగకారకుడుగా తృతీయ స్థాన సంచారం వల్ల మరి ఇది సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్త్రీలకి, కొత్త ఉద్యోగం ప్రయత్నించేసిన స్త్రీలకి కంపల్సరీగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీకు కూడా ఎవరో ఒకరు పరిచయమై మీ అభివృద్ధికి కారణమవుతుంటారు. అది మీ చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు, మీ సిస్టర్స్ అవ్వచ్చు, మీ కుటుంబంలో స్త్రీలు కానీ ఎవరో ఒక గౌరవ హోదా కలిగినటువంటి స్త్రీలు మీకు కంప్లీట్గా మీకు సహకరిస్తారు. గతంలో పోగొట్టుకున్నటువంటి పేరు కానీ, సంపద కానీ, స్నేహం కానీ తిరిగి సంపాదించుకునే విషయంలో కొంత విజయం కూడా సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ రవి అష్టమాధిపతిగా రవి కూడా ఇంచుమించుగా ఈ వారం కొద్ది రోజుల పాటు తృతీయ స్థాన సంచారం వల్ల కొన్ని పనులు మీరు ప్రోత్సాహంగా ముందుకు వెళ్ళినప్పటికీ చాలా వరకు కొంత సడన్గా ఏదో ఒక అనారోగ్య సమస్యకు ఎదురవడం కానీ, ఏదో ఒక అపనింద రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగం కానీ, నామినేటెడ్ పోస్టులు ఏమిటి కానీ ప్రయత్నం చేస్తుంటే అది కంపల్సరీగా మీకు లభించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎవరో ఒకరు కొంత మీ కుటుంబ సభ్యులే, దగ్గర వాళ్ళే మీ అభివృద్ధికి ఆటంకంగా నిలబడుతూ ఉంటారు. ఆ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా కనబడి కొంత గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల ఏదో ఒక నామినేటెడ్ పోస్టో, ప్రభుత్వ పదవో, రాజకీయ పదవో ఈ సమయంలో మీకు లభించి కొంత ఫ్యూచరు ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వారంలో మనకి ఉగాది నూతన సంవత్సరం రాబోతుంది. అయితే ఉగాది నాటికి ఈ గ్రహాలన్నీ
రాహు కేతువు యొక్క యాక్సెస్లోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి కాలసర్పదోషం ఉండగా ఈ ఉగాది ప్రారంభం అవడం జరిగింది. అంటే దీనివల్ల సంపూర్ణంగా రావలసినటువంటి ఫలితాలు సకాలంలో అందుకోలేకపోవడం జరుగుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు, సమస్యలు వ్యక్తిగతంగా, అంతర్గతంగా అటు దేశాల మధ్య విభేదాలు రావచ్చు, రాష్ట్రాల మధ్య విభేదాలు రావచ్చు, రాజకీయ నాయకుల మధ్య విభేదాలు రావచ్చు. కొన్ని అనుకోని సమస్యలు ఈ ఉగాది, ఈ కాలసర్పదోష ప్రభావం వల్ల సంవత్సరం అంతా ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే మరి ఈ సంవత్సరానికి రాజు గురువు అవటం వల్ల ఆధ్యాత్మిక శక్తితో, అంటే బాగా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల, అంటే అది నిరంతరం ఏదో ఒక భగవన్నామ స్మరణ అది అలవాటుగా చేసుకొని, ఎవరు మతాన్ని బట్టి, ఎవరి యొక్క అలవాటును బట్టి, ఆలోచనను బట్టి, సాంప్రదాయాన్ని బట్టి అది మీరు మననం చేసుకోవడం వల్ల చిన్నపాటి మంత్రం అవ్వచ్చు, లేదంటే పెద్దదన్న అవ్వచ్చు, మరి ఎక్కువగా మరి అందరికీ జగత్రక్షకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, అంటే ప్రధానంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల, లేదంటే మీకు ఇష్టమైనటువంటిది లలితా సహస్రనామం, శివనామస్మరణం, గోవిందనామాలో ఏవో ఒకటి రోజు వీలు లేకపోతే వారంకోసారి ఇలా చేయడం వల్ల, ఎక్కువ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అటు ప్రపంచ దేశాలతో పాటు మనము కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఈ సంవత్సరం గురువు రాజు అవ్వటం వల్ల ఇటు మీకు మంచి ఫలితం జరిగే అవకాశం ఉంది. అందరితో పాటు మనము బాగుండాలనే మన ఆలోచన కూడా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి భగవన్నామ స్మరణ చేస్తూ ఎవరినైనా మరి దేవాలయాల్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఉగాది రోజు మీకు కామన్గా మరి ఎవరైతే తొందరగా వివాహం జరగాలి, లేదంటే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో, ఈరోజు వాళ్ళు కనీసం అంటే ఈ నవధాన్యాల్లో ప్రధానంగా 3 పెసలు, మినుములు, కందులు, గోధుమలు ఏవో ఒక 3 ప్రధానంగా తీసుకొని మీ పిడికిలతో ఒక్కొక్క పిడికిలతో ఒక్కొక్క, అంటే 3 తీసుకోండి. ఒక పిడికిలతో మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, కందులు అవ్వచ్చు, ఇది 3 పిడికలు ఒకే పాత్రలో పోసి చక్కగా నానబెట్టి, అవి నానిన తర్వాత ఏదైనా గోవుకి, చక్కని కామధేనుకో గోవుకో అది పెట్టడం వల్ల ఆ గోవు తింటుండగా మీరు గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ గోవుకి నమస్కారం చేయడం వల్ల, ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు గోపూజది చేసుకుంటే చాలా మంచిది. బట్ ఏదైనా ఉగాది నాడు ఈ కార్యక్రమం చేయడం వల్ల గోవుకి సంతృప్తి కలిగించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ చక్కని ఈ ధనయోగం కానీ, పెళ్లి కానీ జరుగుతుంటుంది. ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే, ఈ బంగారు సిల్వర్ అమ్మే షాపుల్లో ఆవు దూడతో చేసినటువంటి, అంటే ఆవు దూడ వెండితో చేసినటువంటి చిన్న ప్రతిమ, ఒక 3 గ్రాములు 5 గ్రాములు అయినా పర్లేదు, అవి రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అవి మీ వ్యాపార సంస్థలో మీ క్యాష్ బాక్స్లో అన్నా వేసుకోండి, మీ పాకెట్లో అన్నా పెట్టుకోండి, వీలైతే మీ పర్సులో అన్నా పెట్టుకోండి, మీ క్యాష్ బీరువాలో అన్నా పెట్టుకోండి. దాన్ని పెట్టుకొని మర్చిపోండి, నిరంతరం ధనం మీకు అందులో పెరుగుతూనే ఉంటుంది. ఈ వెండితో చేసినటువంటి ఆవు దూడ బొమ్మ మీ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, మీ దగ్గర ఉంచుకున్నా, మీకు ధనానికి లోటు రాకుండా 100% పనిచేస్తుంది. చిన్న పరిహారం గొప్ప మార్పును తీసుకొస్తుంది. స్వస్తి.